తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హే గాయ్స్, పని కోసం కువైట్ కి వెళ్తున్నారా? నాట్ ఓన్లీ కువైట్. నేను కువైట్ పేరు ఒక్కటే చెప్పడం లేదు. ఖాతర్, అరబ్, కువైట్, ఓమన్, సౌదీ అండ్ దుబాయ్ ఇలా పని కోసం బయట దేశాలకు వెళ్లే ముందు ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. ముఖ్యంగా ఆడవాళ్ళు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మన ఇండియా నుంచి ప్రతి సంవత్సరం వేల మంది బయట దేశాలకు వెళుతున్నారు. వెళుతున్న ప్రతి ఒక్కరూ తిరిగి వస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ నుంచి 100 మంది వెళ్లారు అనుకోండి, అందులో 95 మంది మాత్రమే తిరిగి వస్తున్నారు. మిగతా 5 మంది ఏమయ్యారో ఎవరికి తెలియడం లేదు. ఏమైందిరా? అయితే అందులో ఆడవాళ్లు మాత్రమే మిస్ అయిపోతున్నారు. అసలు మన దేశం నుండి పరాయి దేశానికి వెళ్లిన ఆడవాళ్ల మీద అక్కడ ఏం జరుగుతుంది నాకు తెలీదమ్మా. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇక మీరు లైక్ కొట్టేస్తే వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇండియా నుంచి వలస కార్మికులుగా బయట దేశాలకి వెళుతున్న ప్రతి ఒక్కరూ అక్కడ స్వేచ్ఛ లేని జీవితాన్ని గడుపుతున్నారు. వారికి సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏం పాపం చేసుకుంటే ఇక్కడికి వచ్చి పడ్డాంరా దేవుడా అన్నట్టు బ్రతుకుతున్నారు. ఇక్కడ ఆడవాళ్ళ గురించి తర్వాత తెలుసుకుందాం. ఎందుకంటే ఆడవాళ్ళ గురించి చెబితే మీకు కన్నీళ్లు రాకుండా అస్సలు ఉండవు. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కానీ ఈ వీడియోలో మాత్రం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మగాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నా. ఒక మగాడు బయట దేశానికి వెళ్లిన తరువాత అక్కడ ఓనర్స్ మంచోళ్ళు అయితే పర్వాలేదు, కానీ ఒకవేళ చెట్టోడు కనుక అయితే అతని జీవితం ఎలా ఉంటుందంటే, వాళ్ళు అక్కడ చేసే ప్రతి ఒక్క పిచ్చి పనికి మనల్ని ప్రయోగాల కింద వాడేస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే, వాళ్ళు మన మీద కనికరం అనేది అస్సలు చూపించరు. మనం ఎంత పని చేస్తున్నా వాళ్ళకి సంతృప్తి అస్సలు ఉండదు. వాళ్ళ ఆడవాళ్ళ మీద కన్నేసినా లేదా మన సైడ్ నుంచి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా గూట మాత్రం మన బొక్కకే దింపుతారు. అక్కడికి వెళ్లిన తరువాత మన ముఖాలు వాళ్ళకి నచ్చితే అదృష్టమే అనుకోవాలి. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, మీరు ఎంత మంచిగా పని చేసినా వాళ్లకు అస్సలు సంతృప్తి ఉండదు. పోను ఫుడ్ కూడా తగ్గించే పెడతారు. ఇదేందయ్యా ఇది అని అడిగామే అనుకోండి, గోడంలో గాని లేదా షెడ్ లో గాని బంధించి వాళ్ళు బెదిరించే బెదిరింపులకి ప్రాణాలతో ఇండియాకు వెళ్ళగలమా అనే డౌట్ మనకు వస్తుంది. ఆ భయంతోనే వాళ్ళు ఏ పని చెప్పినా మనం తూచా తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అయితే మనం చేస్తున్న పనికి వాళ్ళు ఇచ్చే జీతానికి అస్సలు పొంత ఉండదు. అలా అని మనం కనుక జీతం పెంచండి అని అన్నామే అనుకోండి, మొగుడు పెళ్ళాన్ని తాగొచ్చి ఎన్ని రకాలుగా కొడతాడో దానికి 3 రెట్లు ఎక్కువగానే బొందబెడతారు. ఒకవేళ వాళ్ళకి కోపం కంట్రోల్ కాలేదంటే చంపడానికి కూడా వెనకాడరు. గదిలో బంధించి ఫుడ్ పెట్టకుండా హింసిస్తారు. ఒక్కోసారి 7 రోజుల వరకు అన్నం పెట్టకుండా టార్చర్ చేస్తారు. వీటన్నింటిని దాటుకొని శృతి మించింది అనుకో ముక్కలు ముక్కలుగా కోసి ముసళ్లకు ఆహారంగా పడేస్తారు. ఇది ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చి బానిస బ్రతుకు బతకాల్సిందే. అయితే ఓనరు చెడ్డవాడైతేనే ఇలా జరుగుతుంది. అదే ఓనర్ కనుక మంచివాడు దొరికాడు అనుకోండి, నో టెన్షన్, నో స్ట్రగుల్, నో హెల్త్ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆడవాళ్ళ గురించి తెలుసుకుందాం. ఓకే, సెకండ్ అండి. బయట దేశాల్లో ఆడవాళ్ళకి ఇంత శోభ పెట్టరు, కానీ వాళ్ళని సెక్సువల్ గా మాత్రం చాలా ఎక్కువగా వాడుకుంటారు. అది ఏ విధంగా అంటే, మాట వినే వారికి ఒక రీతిలో హ్యాండిల్ చేస్తారు. మాట వినని వాళ్ళకి మాత్రం మత్తు పానీయాలు ఇచ్చి బలవంతంగా వారిపై అత్యాచారానికి పాల్పడతారు. కాదు కూడదని బలవంతం పెడితే కళ్ళలో కారం పొడి చెల్లి మరి ఆ పని చేస్తారు. వాళ్ళకి వయసుతో అస్సలు పని లేదు. ఏ వయసు వారు వెళ్ళినా సరే వాళ్ళు చేసే పని మాత్రం అదే. అయితే ఇందులో కొందరు కుటుంబ కష్టాలను తట్టుకోలేక అక్కడే బానిస బ్రతుకుని అనుభవించి ఎలాగోలా ఇండియాకు తిరిగి వస్తారు. మరికొందరైతే ఆ దుఃఖాన్ని భరించలేక రిటర్న్ లో డబ్బులు పే చేసి రిటర్న్ వచ్చేస్తారు. రోజు కొట్టేవాళ్ళు, తొడల మీద వాతలు పెట్టేవాళ్ళు. అయితే మనము వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు కొంతమందికి ఎంత డబ్బులు పే చేసినా కొందరిని మాత్రం అస్సలు పంపించరు. ఎందుకంటే పర్మిట్ ఎక్స్పైర్ అయిపోయిన పాస్పోర్ట్లు లాక్కొని వారిని ఆ చోటు నుండి మరొక చోటికి అమ్మేస్తారు. ఇదేలా అంటే, మనం బయట దేశాలలో ఉండాలంటే దాదాపుగా 2 ఏళ్ల వీసా అవసరం. గడువు తీరిపోయిన తరువాత ఆ వీసాని అప్డేట్ చేసుకోవాలి. ఆ బాధ్యత మాత్రం యజమాని మనకు చేసి పెట్టాలి. ఒకవేళ యజమాని కనుక మన వీసాని అప్డేట్ చేయలేదు అనుకోండి, గడువు తీరిపోయిన తరువాత కూడా మనం సంవత్సరం పాటు ఆ దేశంలో కనుక ఉంటే మనము ఆ దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి రావాలంటే దాదాపుగా 1,25,000 రూపాయలు ఆ దేశానికి మనం ఫైన్ కట్టాల్సి వస్తుంది. అయితే వాళ్ళ చోటు మార్చేసి పాస్పోర్ట్లు లాక్కొని మనల్ని వేరే చోటికి అమ్మేశారు అనుకోండి, ఇక మనం జీవితంలో మన దేశానికి తిరిగి రాలేము. మనం వాళ్ళకి పనికొచ్చేంత రోజులు మనల్ని బాగానే వాడుకుంటారు.
మనం వాళ్లకు ఎప్పుడైతే భారం అయిపోతామో ఆ రోజే మనకు చివరి రోజు అనుకోవాలి. మోస్తీరాక ఊరు చివర పడేసిపోయారు. 100లో ప్రతి 5 మంది ఎలా మిస్ అవుతున్నారంటే ఇదిగో ఇలానే మిస్ అయిపోతున్నారు. అయితే చాలా మంది బయట దేశాలలో జీతాలు చాలా ఎక్కువగా వస్తుంది కదా అనుకొని వెళుతూ ఉంటారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనకు ఎక్కువ అని ఎప్పుడు అనిపిస్తుందంటే మనకు ఆయిల్ నుంచి ఆహారం వరకు వాళ్ళు ఫ్రీగా తెచ్చి పెట్టేస్తారు. మనం ఏమి కొనాల్సిన పని లేదు. మనము దేశం కాని దేశం వచ్చాము కాబట్టి మనకు అప్పులు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో మనము వారంలో ఒక రోజు బయటికి పంపించినా కూడా మనం ఎలాంటి ఖర్చు చేయము. సో మన నెల సంపాదన అలాగే ఉండిపోతుంది. అదే మన ఇండియాలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు కనుక సంపాదిస్తే అందులో 700 రూపాయలు ఖచ్చితంగా ఇంట్లోకి వస్తాయి, 300 రూపాయలు ఖర్చు అయిపోతాయి. ఆ లెక్కన వేసుకుంటే 2 జీతాలు ఈక్వల్ గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకు ఫుల్ గా స్వాతంత్రం ఉంటుంది. మన ఏరియా, మన ఊరు, మన నేల, మన దేశం అనే తత్వంలో ఇక్కడ బ్రతకవచ్చు. కానీ అక్కడ మాత్రం బానిస బ్రతికే బ్రతకాలి. అయితే ఇక్కడ చిన్న విషయం ఏమిటంటే మన దేశంలో మనకు వీలుంటేనే పనికి వెళ్తాం, లేదంటే ఇంటి పట్టానే ఉండిపోతాం. ఇంకొక విషయం ఏమిటంటే మన దేశంలో ఉంటే బంధుమిత్రుల పెళ్లిళ్లకు, పేరంటాలకు, పండగలకు, పబ్బాలకు వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడల్లా మనకు ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. సో మనం మన అనుకునే వాళ్ళ మధ్య బ్రతకాలంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే, తప్పదు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. టోటల్ గా మీరు బయట దేశాలకి వెళ్లకుండా ఉండడానికి ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సరిపోకపోతే ద గోట్ లైఫ్ ఆడు జీవితం అనే సినిమాని ఒక్కసారి చూడండి. ఒకవేళ ఆ సినిమా కనుక మీరు చూడకపోతే మన ఛానల్లో ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఇదే. ఈ వీడియోని ఒక్కసారి చూడండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా రాష్ట్రాల నుంచి ఆడవాళ్ళు అలాగే చిన్నపిల్లలు, అమ్మాయిలు లక్షల మంది మిస్ అయిపోయారు. కానీ వీళ్ళు ఎలా మిస్ అయిపోయారనేది ఇప్పటి వరకు రికార్డులో లేదు. ఒక వీడియో చేస్తే ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు టైం తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి తొందరపాటు నిర్ణయంతో దేశం దాటి వెళ్ళకండి. తప్పదా? ఒక్క 2 ఏళ్ళు రాజ్యం, అప్పులు మొత్తం తీర్చేస్తా. నా అనుకునే నా వాళ్ళు 4 బయట దేశాలకి వెళ్లారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారనే ఆశతోనే ఎదురు చూస్తూ ఉన్నాము. మా మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా మేము మాట్లాడుకుంటామో లేదో తెలియదు, కానీ మా మధ్య సమస్య కనుక వస్తే అందరం కలిసి ఏకమైపోతాం. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే బయట దేశాలకు వెళ్లి అలాంటి కష్టాన్ని అనుభవించి వచ్చిన వారైతే మీతోటి సహాయంగా కామెంట్ సెక్షన్ లో మీరు అనుభవించిన కష్టం గురించి కింద రాయండి. మీతోటి 10 మందిని కాపాడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా ఆన్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది.